నేను పోటీ చేస్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళు ఒక పార్టీ, మిగతా పార్టీలన్నీ కూడా కలిపి పోటీ చేస్తున్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఒక్కొక్కళ్ళం అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేమన్న ఉద్దేశంతో అందరూ కలుస్తున్నారు. ఈ చేసిన పాపం ఏంటి? పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందజేయడమేనా? మరి మీరందరూ కూడా ఆలోచించండి. గతంలో చంద్రబాబు నాయుడిని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు. ఎవరు హయాంలో పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలైనవి? ముఖ్యంగా అమ్మఒడి అవనివ్వండి, చేయూత అవనివ్వండి, డ్వాక్రా రుణాలు అవనివ్వండి. గతంలో 65 సంవత్సరాల నిండితే కానీ పెన్షన్ వచ్చేది కదా. ఈ రోజున 60 సంవత్సరాలు నిండిపోతే లేకే పెన్షన్, అది కూడా ఇంటికి పంపించేయడం. అధికారంలో ఉన్నప్పుడు ఒక్కటైనా పెట్టాడా? ఒక్కటి పెట్టలేదు. కానీ ఈ రోజున మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. ఎంతవరకు నమ్మశక్యం చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా అమలుపరిచారు. ఇవన్నీ ఒక ఎత్తు. ఇవి పథకాలన్నీ కూడా చేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేస్తుందన్న ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు అయ్యి పంపిణీ చేయించకూడదు అని కంప్లైంట్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ 2 నెలల నుంచి పెన్షన్ వచ్చే వాళ్ళు ఎంత ట్రబుల్ పడుతున్నారో. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తోటి ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయించకూడదని ఆర్డర్ ఇచ్చింది. చేతనైతే సహాయం చేయాలి, కానీ చేసే వాళ్ళని ఎంతవరకు అడ్డుకుంటూ ఎంతవరకు సబు అన్నది ఆలోచించండి. ఇవన్నీ ఒక ఎత్తు. చేయూత డబ్బులు ఉన్నాయి, 18,750. ఈ 18,750 కూడా ఆ చేయూతకు సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే అది కూడా ఇవ్వడానికి లేదని ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇలా చెప్పించడం జరిగింది. చూడండి, మీలో చాలా మందికి టీవీలు, మేము చెప్పక్కర్లేదు, టీవీలు పేపర్లో చూసిన వాళ్ళందరికీ కూడా టీవీల్లో కూడా వస్తుంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరు కోర్టుకు కూడా వెళ్ళారు. పేద ప్రజలకు ఇచ్చేది ఆపు చేయడం ఎంతవరకు సమంజసం? ఆల్రెడీ మేము స్టార్ట్ చేసిన దానికి వాళ్ళకి ఇవ్వాలి కదా అని కూడా ఇచ్చారు. ఇంకా కోర్టు తీర్పు రాలేదు. అంటే ఆ 18,750 కూడా ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో అది కూడా ఆపేయించాలని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఎలక్షన్ కదా అని. మరి వాళ్ళ హయాంలో ఒక అమ్మఒడి ఇచ్చారా? ఈ 18,750 ఇచ్చారా? అదేవిధంగా పిల్లలు చదువుకుంటానికి డబ్బులు ఇచ్చారా? పెన్షన్ గతంలో 65 సంవత్సరాలు నిండితే కానీ పెన్షన్ వచ్చేది కాదు. ఈ రోజున 60 సంవత్సరాలు నిండిపోతేలోకే పెన్షన్. కనీసం అటువంటిది చేశారా? ఈ రోజున పెన్షన్ కూడా 3,000 చేయడం జరిగింది, వయసు కూడా తగ్గించడం జరిగింది. మరి ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పైన కక్ష కట్టడం అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి నష్టమే లేదు, నాకు నష్టం లేదు. పెన్షన్ మీకు రాకపోతే నాకు వచ్చే నష్టం ఏముంది? 18,750 మీకు ఇవ్వకపోతే నాకు వచ్చే నష్టం ఏముంది? కానీ నష్టపోయేది ఎవరంటే పేద ప్రజలే. ఇప్పుడు కోర్టుకో దేనికో కంప్లైంట్లు పెట్టి చేస్తే నష్టపోయేది పేద ప్రజలే, మాకెవరికే నష్టాలు ఉండవు. మరి చూడండి ఎంత దారుణమో. ఈ రోజు మీరు టీవీలో ఇవి చూస్తుంటే మీకే తెలుస్తుంది. మరి వాలంటీర్ల ద్వారా ఇవ్వడానికి లేదని ఈ పెన్షన్ ఆఫ్ చేయడం. నిన్న మొన్న కూడా మీరు టీవీలో కూడా చూసుంటారు. ఈ 18,750 కాదు, పిల్లల చదువుకి ఇచ్చే డబ్బు కూడా ఆఫ్ చేయాలని వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో కూడా వేశారు. పేద ప్రజలకు ఇచ్చి ఇది ఆఫ్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇది గతం నుంచి కూడా ఇస్తున్నాం, ఇవ్వాలి కదా అని కూడా ఆయన కోర్టుకు వేశారు. ఇంకా కోర్టులో తీర్పు ఇంకా రావడానికి టైం పడుతుంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో పథకాలు ఏ రకంగా ఆయన మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా అమలు చేస్తారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు మళ్ళీ ఇంటికి పంపిస్తారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఏదేదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పొచ్చు. దయచేసి మీరు ఆలోచించండి. మేము ఏదో చెప్పామని నేను చెప్పిందే కరెక్ట్ అని మీరు అనుకోవద్దు. వాళ్ళు చెప్పింది వినండి, మేము చెప్పింది వినండి. మీరు బేరేజ్ వేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 5 ఏళ్ళు ఎలాగుంది, గతంలో ఎలాగుంది అన్నది మీరే బేరేజ్ వేసుకుని మీరే నిర్ణయం తీసుకోండి. ఈ రోజున తినటానికి తిండి లేక ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంది. కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలతోటి అది ఒక్కటే పూర్తిగా సరిపోద్దని నేను చెప్పను. చన్నీళ్ళకి వేడి నీళ్ళు, వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టుగా కొద్దిగా పేద ప్రజలకి సహకారం అందుతుంది. గతంలో అయితే మరి ఎంతో మంది తినటానికి తిండి లేకుండా ఉండేవారు. ఈ రోజున మేము గడప గడపకు ఇంటింటికి తిరిగినప్పుడు ఒకటే చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పెన్షన్ తోటే బతుకుతున్నామన్న వాళ్ళు కూడా ఉన్నారు. అదే ఆధారం అని కూడాను. మరి ఇవన్నీ కూడా పేద ప్రజలకి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మీ మద్దతు ఇవ్వండి. 2 ఓట్లు ఉంటే 2 కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేయండి. నేను ఇక్కడ గెలిస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు.
దయచేసి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకై ఓటు వేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున మరి అభ్యర్థించడానికి ఇక్కడికి వచ్చానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా వేరే గ్రామాలు కూడా వెళ్ళవలసి ఉంది కాబట్టి తొందరగా వెళ్తున్నాను. దయచేసి మీరు అన్యదా భావించొద్దని